హాయ్ అండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ కటింగ్ చూపించబోతున్నానండి. ఫస్ట్ లైనింగ్‌ని తరిపి ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన సైడ్ ఒక ఫోల్డింగ్ చేయాలండి. తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం డబల్ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయాలండి. ఒక హ్యాండ్ ఒకసారి కట్ చేసుకోకూడదు. కింద ఎడ్జెస్ ఈక్వల్‌గా లేకపోతే ఒక లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేయాలండి. 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బార్డర్ వచ్చి ఉంటేనేమో పావించు సరిపోతుందండి కింద. ఒకవేళ బార్డర్ రాలేదనుకోండి మనం 1.25 లేదా 1.5 పెట్టుకొని మనం లోపలికి మలుచుకోవాలన్నమాట. ఇప్పుడు 1.25 అనేది మనకి బ్లౌజు మొత్తం స్టిచ్ అయిన తర్వాత 1.25 అనేది లోపలికి వెళ్తుందండి. ఇంకో వీడియోలో చూపిస్తున్నానండి. 1.25 అయితే పెడుతున్నానండి. ఇది ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే మీరు ఏంటంటే సపరేట్ తర్వాత అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ ఇది 1 మీటర్ ఉందండి, చిన్న సైజ్ బ్లౌజు. నేను అందుకని ఇప్పుడు ఇక్కడే 1.25 అనేది మార్క్ చేసి డ్రా చేస్తున్నానండి. ఓకేనా. క్లాత్ తక్కువ ఉంటే తర్వాత అయినా అటాచ్ చేసుకోవచ్చు అండి. వేరే క్లాత్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా. ఇప్పుడు ఆ 1.25 అనేది బ్లౌజు కుట్టిన తర్వాత అది ఉండదండి. మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు పైన ఒక మార్క్ చేసాము అక్కడి వరకే ఉంటుందండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి. బ్లౌజ్ హైట్ అంటే కింద మనం పట్టుకొని బ్లౌజ్ లాగినట్టు పట్టుకోవాలండి హ్యాండ్. పైన ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, తర్వాత ఖర్చుల కోసం ఖర్చులు మీరు పావించు పెడితే పావించు, ఒకవేళ హాఫ్ ఇంచు పెడితే హాఫ్ ఇంచు, కుట్లకి ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోండి. నేనైతే ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ పెట్టానండి. ఇటు సైడ్ కూడా సేమ్ లైన్ స్ట్రైట్ లైన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ అండి. చంక రౌండ్ అనేది మనం ఎలా మెజర్ చేసుకోవాలంటే షోల్డర్ నుంచి ఇక్కడ సైడ్ జాయింట్స్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కానీ అక్కడి వరకు మార్క్ ఒక్కోసారి మెజర్ చేసుకోవాలి ఎంత ఉందో. షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు వచ్చేసి 6.7 వచ్చేసిందండి. 6.7 వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలంటే 3.5 ఇంచులు. అందరికీ 3.5 ఇంచులు అంటే కాదండి. ఇప్పుడు 6 నెంబర్ వచ్చింది కాబట్టి 3.5. ఒకవేళ 7 నెంబర్ వస్తే 3 ఇంచులు, 8 నెంబర్ వస్తే 3.5, 9 నెంబర్ వస్తే 3.5 అట్లా మార్క్ చేసుకోవాలండి. అందరికీ ఈక్వల్ పెట్టొద్దండి. అందరికీ ఈక్వల్ పెడితే ఏంటంటే టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది, బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్నా అంత కంఫర్ట్ అనిపించదు అనమాట. సో నేను 3.5 అయితే పెట్టినాను. 6 నెంబర్ వచ్చింది కదా 3.5 పెట్టినాను. నెక్స్ట్ వచ్చేసి 6.7 కదా, అక్కడ 6.7 దగ్గర మనం లాక్ చేసి ఇక్కడ ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టాలండి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం, 2 ఇంచులైనా ఏం లేదు, 1.5 అయినా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ అంటే మనం కింద హ్యాండ్ లూజ్ ఉంటుంది కండి, అక్కడ పట్టుకొని లాగినట్టు వీడియోలో చూపిస్తున్నాను అలా ఎడ్జ్కి పట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం కింద స్ట్రైట్గా లైన్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అందరికీ ఈక్వల్ ఉండదండి చంక డౌన్ అనేది, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి సైజుని బట్టి చంక డౌన్ అని కూడా మారుతుందండి. కొందరు 2.5, అందరు 2.5 అంటారు, అలా కాదండి. ఓకేనా. ఇప్పుడు ఎవరికైనా ఏ సైజ్ అయినా ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి, 1 ఇంచు సరిపోతుంది. మనం ఇప్పుడు మన షేప్ తీస్తాం కదండి, హ్యాండ్ షేపు అలా చిన్న కిందికి జరుపుకుంటూ కింద ఆ లైన్ టచ్ కావాలండి. హ్యాండ్ షేప్ అనేది రావాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి. ఈ 1 ఇంచ్ అనేది ఏంటంటే లోతు, ఇక్కడ ఒక ½ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. అంటే అది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. కొత్త వాళ్ళైతే ఇప్పుడు కట్ చేయకండి. బ్లౌజు మన లైనింగు మెయిన్ పీస్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అంటే 2 ఒక సైడే వచ్చేస్తాయి. ఓకేనా. కట్ చేసుకోవడమే సింపుల్, ఏం లేదని, ఎంత ఈజీ కదా. కొత్త వాళ్ళు చేసేది ఎక్కడంటే మిస్టేక్, ఇక్కడ మన చంక రౌండ్ ఉంది కదా, అందరికీ ఈక్వల్ చంక డౌన్ పెట్టేస్తారండి, అక్కడ మిస్టేక్ అవుతుంది. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకొని మళ్ళీ తర్వాత క్రాస్కి వెళ్ళాలండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రావు, మంచి ఫిట్టింగ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి టక్స్ ఇచ్చుకోవడమే, అంతే, ఏం లేదండి. టక్స్ ఇస్తే ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కట్ చేసే పీస్ ఉంది కదండి, ఒకవేళ హ్యాండ్కి తక్కువ అయితే ఆ పీస్ ఇక్కడ మనకి ఎడ్జెస్కి
స్టిచ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.